నమస్తే అన్న. నమస్కారం అండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రాజకీయ ప్రవేశం చేస్తున్నారన్న? నేను 83లోంచి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వారు చేరినప్పటి నుంచి కూడా వారి అడుగుజాడల్లో వారి యొక్క కార్యకర్తగా, వారి కుటుంబ మనిషిగా నేను వ్యవహరిస్తాను. మీ వైసీపీ పాలనలో మీరు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంది అంటే పక్కన వాళ్ళు ఏంటంటే టీడీపీ వాళ్ళు కానీ ఇంకేరన్నా వాళ్ళు విమర్శిస్తారు, మాకేది అభివృద్ధి జరగలేదు, సంక్షేమ కార్యక్రమాలు జరగలేదు అని అంటున్నారు. దానివల్ల మీరు చెప్పే సమాధానం ఏమైనా ఉందా సార్? నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ సర్పంచ్గా ఉన్నా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్పంచ్గా ఉన్నా. తర్వాత ఈ మధ్యలో ఎంపీటీసీగా ఒక 5 సంవత్సరాలు ఉన్నా. ఈ 15 సంవత్సరాలు నన్ను గ్రామంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకొని సర్పంచ్గా చేశారు గత ఎన్నికల్లో. ఎందువల్ల చేశారనంటే, నేనైతేనే ఈ గ్రామంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటాడు, గ్రామ శ్రేయస్సే నా శ్రేయస్సుగా భావించాను, కానీ నా కుటుంబ శ్రేయస్సు, నా సొంత శ్రేయస్సు అని చెప్పి నేను ఏనాడు తలుచుకోలేదు, అనుకోలేదు. నేను ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్ముకొని రాజకీయాలకే పెట్టాను, కానీ బిడ్డల భవిష్యత్తు, నా భవిష్యత్తు కూడా నేను చూసుకోలే. శ్రీనివాసరెడ్డి గారితో ప్రయాణం చేశాను, ప్రసన్న కుమార్ రెడ్డితో ప్రయాణం చేశాను. మధ్యలో కొంతకాలం ఒక జెడ్పీటీసీ ఎలక్షన్లో మాకు విభేదాలు వచ్చి మధ్యలో తెలుగుదేశంలో చేరాను. తెలుగుదేశం చేరిన తర్వాత పక్కా మోసం, శాంక్షన్లు ఇచ్చేశాడు, గ్రాంట్లు లేవు, గ్రామంలో అన్నీ ఎక్కడ మట్టి కాకుండా సిమెంట్ రోడ్లు వేసా. మొత్తం నన్ను నమ్ముకొని కొంతమంది మోసగాళ్ళు నీటి సంఘం అధ్యక్షులుగా పెట్టా. వాళ్ళంతా కూడా కోట్లు సంపాదించుకున్నారు, కానీ నేను ఎవరు ₹1 సంపాదించుకున్నారా. శాంక్షన్లు అయినాయి కానీ గ్రాంట్లు రాలా. నీరు చెట్టు అన్నారు, తీసేశారు, అన్నీ పోయినాయి. తర్వాత ఈ జగనన్న పార్టీలో నేను గత సంవత్సరం జూలై 5వ తేదీ చేరా. ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోలే, తెలుగుదేశం వాళ్ళకి దిక్కు లేదు, కార్యకర్తలు కూడా లేరు, ఇన్ఛార్జీలు లేరు. ఇన్ఛార్జి కూడా లేని పరిస్థితుల్లో నేను ఈ గ్రామం వెనకబడిపోతుందని పోయిన సంవత్సరం జూలై 5వ తేదీ గడప గడప కార్యక్రమంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గండవరం తీసుకొచ్చి కలెక్టర్ గారి నిధులతో, ముఖ్యమంత్రి జగన్ గారి నిధులతో 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకొని గ్రామంలో కావాల్సిన 20 లక్షల రూపాయలతో మౌలిక సదుపాయాలు, లైన్లు అయితేమి, కొన్ని సిమెంట్ రోడ్లు అయితేమి నిర్మించడం జరిగింది. అభివృద్ధి అనేది అంతకుముందు కూడా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కిలో ₹2 బియ్యం పథకం పెట్టాడు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1 బియ్యం పెట్టాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఉచిత బియ్యం పెట్టి, ఆ బియ్యం కూడా డీలర్ల దగ్గరికి పోకుండా ప్రతి ఒక్క కుటుంబానికి అందేటట్లుగా ఏర్పాటు చేసి వాలంటీర్ల వ్యవస్థను పెట్టి, ఆ పెన్షన్లు కానీ అవన్నీ కూడా ₹3,000 250 పెంచుకుంటూ పోయి ₹3,000 నికరంగా పేద వృద్ధ మహిళలు, వితంతువులు అందరికీ కూడా, వికలాంగులకు అందరికీ వాళ్ళ కుటుంబాలకు చేరేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సచివాలయ వ్యవస్థ పెట్టాడు. మనం అంతకుముందు కూడా ఈ 15-20 సంవత్సరాల నుంచి మేము ప్రతి కార్యక్రమానికి ఏది కావాలన్నా కూడా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఎండి ఆఫీసులకి, ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయేది. అటు ఇప్పుడు సచివాలయ వ్యవస్థ పెట్టినందువల్ల ప్రతి గ్రామంలో ఎక్కడికక్కడ భూములు సర్వే అయితేమి, రెవెన్యూ వ్యవస్థ అయితేమి, ప్రతిదీ కూడా ఇక్కడ మౌలికంగా పంచాయతీలోనే మనం అన్ని పనులు కూడా డిజిటల్ ద్వారా ప్రతిదీ ఇక్కడనే తీసుకుంటూ, ఎవరు కూడా మండలాలకు పోకుండా ఏ పంచాయతీకి ఆ పంచాయతీలోనే వస్తువులు ఏర్పాటు చేసి చాలా చక్కని పరిపాలన అందించడం జరిగింది. దానివల్లనే నేను ఇష్టంగా జగన్ పార్టీలో చేరటం జరిగింది. గండవరంలో ఇప్పుడు మీరు ప్రచారం చేశారు కదా సార్, ఈ ప్రచారంలో ప్రజల స్పందన ఏంది? వారు మీకు ఏం చెప్తున్నారు? ఈ గండవరంలో జగనన్న పరిపాలన ఉంటేనే పెన్షన్లు అయితేమి, ఉచిత బియ్యం అయితేమి, చేయూత అయితేమి, అమ్మ ఒడి అయితేమి, ఇతర సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జగనన్న ఎక్కడో మధ్యవర్తులు లేకుండా విజయవాడలో బటన్ నొక్కితే నేరుగా వాళ్ళ అకౌంట్లోనే చేరేటట్లుగా ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నమ్మరు. చంద్రబాబు నాయుడు వచ్చినా ఇవన్నీ తీసేస్తాడు, వాలంటీర్ వ్యవస్థ తీస్తాడు, సచివాలయ వ్యవస్థ తీస్తాడు, ఈ బియ్యం అన్ని వ్యాన్లు తీసేస్తాడు. ఆయన పథకాలు, ఆయన అభివృద్ధి, ఆయన కుటుంబ అభివృద్ధి చూసుకుంటాడు, కానీ ఇంకా ఏం ఉండదు.
రాష్ట్రం అభివృద్ధిలో పోయే పరిస్థితి లేదు. జగనన్న పరిపాలన అయితేనే బాగుంటుంది. మాకు అన్నీ కూడా మేము ఎక్కడికి తిరగకుండానే మా ఇంటికి వస్తున్నాయని అందరూ నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. నాకు బాగా మెజార్టీ వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి కొత్తగా సంక్షేమ పథకాలు కొన్ని పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ప్రజలు సంతృప్తి చెందట్లేదు అని అనుకుంటున్నారు, బయట అపోహ వస్తుంది. దానివల్ల మీరు చెప్పే సమాధానం ఏమైనా ఉంది సార్? జగనన్న సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో లబ్ధి పొందిన వాళ్ళంతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆయన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు, ఈయన సంక్షేమం కోసం రాష్ట్రాన్ని అప్పులు చేసి వీళ్ళందరికీ అందిస్తున్నాడు అని చెప్పి మాట్లాడిన ప్రముఖులందరూ కూడా ఈరోజు ఈయన కన్నా మించి 3,000 కాదు, పెన్షన్ 4,000 ఇస్తాను. ఎక్కడి నుంచి తెస్తాడా? ప్రతిదీ అన్ని ఆల్ ఫ్రీ బాబు. ఆయన మాటే ఆల్ ఫ్రీ బాబు అనేది. దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఇది ఆల్ ఫ్రీ బాబు అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పని అర్థం. ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ ఇప్పుడు కుమారుడు వచ్చినా కూడా, జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ఈయన ఆల్ ఫ్రీ బాబే. ఇంకా ఏదైనా ఆల్ ఫ్రీ బాబే. పోయిన సంవత్సరంలో గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లే చెప్పాడు, ఇంటింటికి మీకు అవి ఇస్తామని చెప్పి లాస్ట్లో అందరికీ పసుపు కుంకుమ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఈ ఓటర్లందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి గాజులు, చీరలు, సారే పెట్టి ఇంటికి పంపించేశారు. ఇప్పుడు కూడా జరిగేది అదే. ప్రతిపక్షాలు మెజారిటీ ఎక్కువ వస్తుంది అంటే మాకు ఓట్ల శాతం ఎక్కువ వస్తుంది, మేము ఎక్కువ శాతం లబ్ధి పొందుతాము, మాకు ఓటింగ్ నమోదు ఎక్కువ వద్దన్నారు. మీ వైసీపీ ప్రభుత్వంలో మీకు ఎంత మాత్రం ఓటింగ్ వస్తుంది అనుకుంటున్నారు? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరైనా పోటీ చేసేటప్పుడు గెలవాలనే పోటీ చేస్తారు, ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా. కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి బాగా డబ్బు సంపాదించుకొని నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి రాజ్యసభ సభ్యులుగా ఉండి 5 సంవత్సరాలు రాజ్యసభ కాలంలో ఆయన అనుభవించాడు. ఈ 5 సంవత్సరాల్లో ఏ గ్రామంలో ఎవరు లీడరో తెలుసా? ఏ గ్రామంలో ఏ ఇబ్బందో తెలుసా? ఆయన ఏమన్నా చేశాడా? ఎవరినైనా దగ్గరికి రానిచ్చాడా? ఇప్పుడు ఆయన మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఆయన పోటీ చేస్తే రేపు ఎవరినైనా రాణిస్తాడా? ఏ గ్రామానికి ఏం అవసరమో తెలుసా ఆయనకి? వింటాడా పని? ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు, దుబాయ్లో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు అని చెప్పేవాళ్ళే. కానీ ఎవరు నా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏ గ్రామస్తులు కూడా అందుబాటులో లేడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నా డబ్బు బాగా బలంగా ఉంది కాబట్టి, కాకపోతే ఆయన 5,000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు. కార్యకర్తలకి, లీడర్లకి లక్షలు పెట్టి కొంటా ఉన్నారు. మా అమ్మను చూసి, మా అలంకారం చూసి, మా అధికారం, మా ధనం చూసి వచ్చేస్తున్నారు లీడర్లు అంటా అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్క లీడర్ని కూడా డబ్బు లేదే కార్యకర్తలను విస్మరించేశారు 2 పార్టీల వాళ్ళు. మొదట 2 పార్టీల వాళ్ళు కూడా కార్యకర్తలను పట్టించుకోవాలి. ఈరోజు కార్యకర్తలు దెబ్బతినిపోయినారు. డబ్బుల కోసం ఆశపడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు పోలా, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరు పోలా. తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చి వైఎస్ఆర్ పార్టీలో చేరి ఈ 5 సంవత్సరాల కాలం గడుపుకొని వాళ్లే మళ్ళీ అమ్ముడు పోయి వైఎస్ఆర్ పార్టీలో, తెలుగుదేశంలో చేరున్నారు. అంతేగాని ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు, ప్రసన్న కుమార్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ పోలేదు. వైసీపీ కార్యకర్తలకు కానీ, మీ గండవరం ప్రజలకు కానీ మీరేం సందేశం ఇస్తున్నారు? ఇక్కడ గన్నవరం ప్రజలకు కూడా నేను మొట్టమొదటిగా విన్నవించుకునేది ఏంటంటే, ఈ ఎన్నికలు ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి కావాలన్నా, మనకి సంక్షేమ పథకాలు కావాలన్నా, అభివృద్ధిలో నడిపించే పథకాలు మనకు ఉండాలన్నా అవసరం లేదా? అబద్ధాల చంద్రబాబు నాయుడు కావాలన్నా తేల్చుకునేదే ఈ ఎలక్షన్. అదే సందేశం నేను మా గ్రామస్తులకు కూడా చెప్పాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.